హలో ఫ్రెండ్స్, అస్సలం అయికం, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ఈరోజు రెసిపీ అయితే చికెన్ ఫ్రై అండి. ఈ చికెన్ ఫ్రై అయితే 2 టైమ్స్ అయితే ఫస్ట్ అయితే కర్రీ లాగా చేసి సెకండ్ ఫ్రై చేస్తామండి. సో రెసిపీ కోసం ఏమేమి కావాలో చూద్దాం. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఒక బిగ్ సైజ్ టమాటా, ఒక చిన్న మీడియం సైజ్ది ఒక చిన్నది టమాటా, 2 పచ్చిమిరపకాయలు అండి. సో ఇవైతే చాప్ చేసుకొని మళ్ళీ చూపిస్తాను. చాప్ అయితే చేసుకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా చాప్ చేసుకున్నాను. ఇప్పుడైతే చికెన్ కూడా 1/2 kg చికెన్ అండి, వాష్ చేసి పెట్టుకున్నాను. సో కావాల్సినవి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, ఆయిల్, ఇవైతే గరం మసాలా, చికెన్ మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ అండి. ఇంకా కడాయి పెట్టుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను. కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో 1/2 ఆయిల్ అయితే వేసుకున్నానండి. చూపిస్తున్న దాంట్లో కొత్తిమీర. ఆయిల్ హీట్ అయితే ఉండండి, 1/2 ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవి కొంచెం మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత కొంచెం దీంట్లో సాల్ట్ ఇంకా పసుపు అయితే వేసుకుందాం. సరే మిక్స్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ ఇంకా పసుపు వేస్తున్నానండి. 1/2 స్పూన్ పసుపు, సాల్ట్ టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ కదండి, 1.5 స్పూన్ అయితే వేస్తున్నాను. 1/2 స్పూన్ నెక్స్ట్ ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకోవాలి. ఫ్రై పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదిగోండి 1/2 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టేశాను. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు అయితే వేసుకొని అవి కూడా కొంచెం మగ్గనివ్వాలండి, ఫ్రై చేసుకోవాలి. టమాటా కుక్ అయిందండి. ఇప్పుడేమో చూపించిన మసాలాలు వేసేసుకుందాం. మసాలాలు వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. మసాలాలు మిక్స్ అయిన తర్వాత చికెన్ అయితే వేసేసుకుందాం. వాష్ చేసుకుని పెట్టుకున్న చికెన్ అయితే వేసేస్తాం. చికెన్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేయాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యిద్ది కదండి, అంతవరకు హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ ఉండాలి. 2 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి. కలర్ ఇప్పుడు చూడండి కొంచెం చేంజ్ అయింది కదా, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం చేసేసుకోవాలండి. మీడియం చేసి ఇంకా ఒక 2 మినిట్స్ అలా లిడ్ పెట్టేయాలండి. 2 మినిట్స్ తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని కొంచెం ఒక 1/2 కప్ వాటర్, చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి, దాంట్లో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు లిడ్ అయితే పెట్టేయాలండి. లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. వాటర్ అయితే ఇంకిపోయాయండి. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. ముక్క కూడా కుక్ అయిపోయిందండి. కట్ చేస్తుంటే చూసారా కట్ అయిపోతుంది. కుక్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాం. ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కడాయి అయితే పక్కన పెట్టేద్దామండి. తీసేసి వేరే కడాయి అయితే పెట్టేద్దాం. కడాయి అయితే పెట్టానండి. ఫ్లేమ్ కూడా ఆన్ చేసుకున్నాను. హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ మిగిలింది కదా ఆయిల్, ఆ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేసేసుకోవాలండి. వేసుకొని కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు కుక్ చేసి పెట్టుకున్న చికెన్ కర్రీ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే హై ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ చాలండి, ఫ్రై అయిపోయింది. హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. గ్రేవీ అంతా ఇంకిపోయిందండి. ఇప్పుడు ఫ్రై అవుతుంది చూసారా, కలర్ కూడా చేంజ్ అవుతుంది. గ్రేవీ ఇష్టం ఉంటుంది కదండి కొంతమందికి ఫ్రైలో కూడా, అలాంటి వాళ్ళకైతే బాగా నచ్చిద్దండి.
ఫ్రై అయితే అయిపోయిందండి. చూసారా, ముక్క అయితే కుక్ అయిపోయింది. బాగా టేస్ట్ కూడా బాగా వచ్చిందండి. కొత్తిమీర వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అండి. సో మీకు ఫ్రై ఎలా ఉందో ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్ తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా అయితే వచ్చిద్దండి. లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అల్లా హాఫీజ్, బాయ్.